ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎంపీ ఈటెల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు సిట్ అధికారులు. ఇప్పటికే పలువురు సాక్షుల స్టేట్మెంట్ రికార్డ్ చేసింది సిట్. రైడ్ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, ఎంతవరకు వచ్చింది విచారణకు సంబంధించి? ఒకవేళ పూర్తయ్యే సమాచారం ఏముంది మీ దగ్గర? కార్తీక్, తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారి బీజేపీ నేతలు సాక్షులుగా విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే బీజేపీ ఎంపీ అయినటువంటి ఈటెల రాజేందర్తో పాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఇద్దరు కూడా విచారణకు హాజరయ్యారు. ఇద్దరితో పాటు బీజేపీకి సంబంధించిన లీగల్ సెల్ ప్రతినిధులు కూడా విచారణకు హాజరయ్యారు. అయితే బీజేపీ లీగల్ సెల్కు సంబంధించి ఏదైతే విచారణ ప్రక్రియలో భాగంగా స్టేట్మెంట్ ఏ విధంగా రికార్డ్ చేసిన తర్వాత కరెక్ట్ అయిన కన్ఫెషన్ తీసుకుంటున్నారా లేదా అన్న అంశానికి సంబంధించి లీగల్ సెల్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే ఇటు సాక్షులుగా ప్రేమేందర్ రెడ్డితో పాటు ఎంపీ ఈటెల రాజేందర్ ఇద్దరు కూడా స్టేట్మెంట్లపైన సంతకం అయితే చేయనున్నారు. అయితే ఇప్పటి వరకు అంటే బీజేపీ ఎంపీ కాకముందుకు గతంలో తెలంగాణ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పూర్తి స్థాయిలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో అప్పుడు గతంలో సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు సంబంధం లేకుండా తెల్లవారుజామున అక్కడి నుంచి పరారై బీజేపీ నేతలతో గతంలో కలిశారు. ఆ తర్వాత బీఆర్ఎస్తో కొంత వాగ్వాదం ఏర్పడడంతో మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు. మంత్రిగా రిజైన్ చేసిన తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత హుజరాబాద్ ఉప ఎన్నికలు జరిగాయి. ఉప ఎన్నికలు జరిగిన సమయంలో ఈటెల రాజేందర్ ఫోన్ ట్యాప్ చేశారన్న తీవ్రస్థాయి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే 2023 కాకుండా గతంలో జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా ఈటెల రాజేందర్ ఫోన్ ట్యాప్ చేశారన్న లిస్టు ప్రస్తుతం ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఒకవైపు రెడీ అయింది. మరోవైపు టెక్నికల్ సంబంధించిన డాటాను కూడా సిట్ అధికారులు సిద్ధం చేసుకున్నారు. టెక్నికల్ కమ్యూనికేషన్కి సంబంధించి సర్వీస్ ప్రొవైడర్ నుంచి కీలకమైన డాటాను తీసుకున్నారు. కాబట్టి ఆ డాటా ఆధారంగా ఇప్పటికే ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయన్న ఆరోపణలు, అందులో ఉన్నటువంటి డాటా ఆధారంగా ప్రస్తుతం ఇద్దరిని కూడా సాక్షులుగా ప్రస్తుతం సిట్ అధికారులు వాళ్ళిద్దరి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయనున్నారు. అయితే సాక్షులకు సంబంధించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అనుమానాలు ఏమైనా ఉన్నాయా, ఏమైతే వాళ్ళకు సంబంధించిన ఫోన్ సంభాషణలు జరిగిన సమయంలో పోలీసుల తనిఖీలు కావచ్చు, గత ప్రభుత్వం వారి మీద తీసుకున్న చర్యల అవలాంటికి సంబంధించిన వీటన్నిటికి సంబంధించిన వివరాలన్నీ కూడా స్టేట్మెంట్లో రికార్డ్ చేయనున్నారు. ప్రస్తుతం లీగల్ సెల్ ప్రతినిధులు కూడా లోపలికి వెళ్లారు. ఇద్దరి స్టేట్మెంట్లు మొదటిసారి విచారణకు హాజరయ్యాయి కాబట్టి కీలకమని చెప్పుకోవచ్చు. ఇద్దరి స్టేట్మెంట్ల తర్వాత బీజేపీ నేత బండి సంజయ్ కూడా అతని షెడ్యూల్ చూసుకొని విచారణకు కూడా సిట్ ముందు సాక్షిగా విచారణకు కూడా హాజరు కాబోతున్నారు.